హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మనమైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోలీస్ నోటిఫికేషన్స్కి అర్హతలు ఏముండాలి అనేటువంటి ఒక వీడియో చూద్దాం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రజెంట్ రోజుల్లో కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది రావడానికి చాలా సిద్ధంగా ఉంది. కాబట్టి ఎటువంటి వాళ్ళు ఆ కానిస్టేబుల్ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనేటువంటి వివరాలు అయితే నేను తెలియపరుస్తాను. ఏజ్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఏముండాలి, హైట్ ఎంత ఉండాలి, అసలు ఎంపిక విధానం ఎలా ఉంటుంది, దాని గురించి అయితే ఒక వీడియో అయితే చేద్దామని చెప్పేసి ఈరోజు అయితే మీ ముందుకైతే రావడం జరిగింది. ఫ్రెండ్స్, మీరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక ఏపీ పోలీస్ నోటిఫికేషన్ వివరాలు, అంతే దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్కి సంబంధించిన వివరాలు చూద్దాం. కానిస్టేబుల్కి వచ్చి అర్హత అయితే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. జనరల్ కేటగిరీ అందరూ కూడా ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలన్నమాట. అదే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి ఉంటే చాలు. అదే జనరల్ కేటగిరీ అబ్బాయిలు అయితే ఓసీ అభ్యర్థులు కానీ బీసీ అభ్యర్థులు అయితే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి. అది ఇక వయసు వచ్చి 18 నుంచి 24 సంవత్సరాల్లో మొన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఇచ్చిందనమాట. యాక్చువల్గా వచ్చి 18 నుంచి 22 సంవత్సరాల్లో ఒక 2 years ఎక్స్టెండ్ చేసింది. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకి ఒక 5 years అనేది ఏజ్లో రిలాక్సేషన్ అంటే మినహాయింపు అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకి 5 years ఇచ్చారన్నమాట. అంటే 24+5 29 వరకు ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు. అదే ఎస్సీ ఎస్టీలు అయితే ఇంటర్ 2 years ఎగ్జామ్ రాసి ఒకవేళ ఫెయిల్ అయినా కానీ ఎగ్జామ్ రాసి ఉంటే సరిపోతుంది అనమాట. ఇక హైట్ ఎంత కావాలంటే 167.6 సెంటీమీటర్స్ ఉండాలి. ఇది పురుష అభ్యర్థులు అనమాట. 167.6 సెంటీమీటర్లు అయితే ఉండాలి. ఇంకా మహిళా అభ్యర్థులు చాలామంది ఈ మధ్యకాలంలో ఉమెన్ పీసీసీ నోటిఫికేషన్స్ కూడా పడుతున్నాయి. కాబట్టి వాళ్ళకు కూడా హైట్ ఎంత ఉండాలి అనే దాని మీద ఒకసారి చూడండి. 152.5 సెంటీమీటర్స్ అయితే ఫిమేల్కి ఉండాలన్నమాట. 152.5 సెంటీమీటర్లు హైట్ ఉంటే వీళ్ళు కూడా కానిస్టేబుల్ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. ఇక ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఉంటుంది అనమాట. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ 200కి ఉంటుంది అనమాట. ఈ 200కి జరిగినప్పుడు క్వాలిఫై మార్క్స్ ఓసీ అభ్యర్థులకి 80 మార్కులు రావాలి, బీసీ అభ్యర్థులకి 70 మార్కులు రావాలి. ఇక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి వచ్చి 60 మార్కులు వస్తే సరిపోతుంది. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్లో 100 meters రన్నింగ్ ఉంటుంది, లాంగ్ జంప్ ఉంటుంది, హై జంప్ ఉంటుంది. అదేవిధంగా 1600 meters ప్రజెంట్ వచ్చి 1600 meters ఉంటుంది అనమాట. ఇందులో క్వాలిఫై అయిన అభ్యర్థులకి తర్వాత జరిగేటువంటి మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ మెయిన్ ఎగ్జామ్ కూడా 200 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇందులో క్వాలిఫై అనేది కామనే. క్వాలిఫై కాకుండా ఇందులో ఎవరైతే మెరిట్ సాధిస్తారో అలా మెరిట్ సాధించినటువంటి అభ్యర్థులకు మాత్రమే ఈ జాబ్ రావడం అనేది జరుగుతుంది అనమాట. చాలామంది ప్రిఫరెన్స్ ఎలాగ ఇవ్వాలో కూడా తెలియట్లేదు. దాని గురించి కూడా చేద్దాం. ఎప్పుడైనా సరే మనకి జనరల్ నోటిఫికేషన్ పడినప్పుడు సివిల్, ఏఆర్ఓ, ఏపీఎస్పీ, ఎస్పీఎఫ్ఓ అటువంటివి పడినప్పుడు కంపల్సరీగా ఫస్ట్ ఆప్షన్ అయితే సివిల్కి ఇచ్చుకోవాలి. సెకండ్ ఆప్షన్ అనేది ఏఆర్కి ఇచ్చుకోవాలి. థర్డ్ ఆప్షన్ ఒకవేళ ఎస్పీఎఫ్ ఉంటే ఎస్పీఎఫ్కి ఇచ్చుకోవాలి. ఫోర్త్ ఆప్షన్ వచ్చి చివరి ఆప్షన్గా ఏపీఎస్పీ మాత్రమే చివరి ఆప్షన్లో ఇవ్వండి. ఏపీఎస్పీ మాత్రమే. అదే ఫైర్ కానిస్టేబుల్ కూడా జైలు వాటర్ కూడా ఉందనుకోండి, ఫస్ట్ ఫైర్ ఆప్షన్కి ఇచ్చుకోండి. ఫైర్ బాగుంటుంది అనమాట. ఫైర్ ఆప్షన్కి ఇచ్చుకోండి. వర్క్ బడ్జెట్ తక్కువ ఉంటుంది. తర్వాత డే బై డే డ్యూటీ ఉంటుంది. ట్రైనింగ్లోనే శాలరీ ఇస్తారు. ట్రైనింగ్ కూడా 4 months ఉంటుంది. ట్రైనింగ్ సర్వీస్లో కలుస్తుంది. కాబట్టి ఫైర్కి అయితే ఇచ్చుకోండి. తర్వాత జైలు వాటర్స్కి సంబంధించి ఇటు మహిళలు పురుషులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏపీఎస్పీకి కానీ ఎస్పీఎఫ్కి కానీ ఓన్లీ పురుషులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అదే సివిల్ కానిస్టేబుల్కి కానీ సివిల్కి ఇటు మహిళా అభ్యర్థులు, పురుష అభ్యర్థులు. అదేవిధంగా ఏఆర్ కూడా మహిళా అభ్యర్థులు, పురుష అభ్యర్థులు. జైలు వాటర్కే మహిళా అభ్యర్థులు, పురుష అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే త్వరలో నోటిఫికేషన్ అనేది రాబోతుంది. కాబట్టి భారీగా 6,000 నుంచి 10,000 లోపు అని చెప్పేసి మనకైతే వార్తలు వస్తాయి. కాబట్టి కంపల్సరీగా ఈ అర్హతలు ఉన్నవాళ్ళు కానిస్టేబుల్కి అప్లై చేసుకోవడానికి అయితే సిద్ధంగా ఉండండి. ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.